షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు. దీని వెనకాల పడుతున్న ప్రయాస యవనస్తుల ప్రయాసను మీరు గుర్తెరిగి మీరు షేర్ చేస్తున్నారు. అనేకులకు మీరు స్టేటస్ పెట్టుకుంటున్నారు. అందును బట్టి పరమ తల్లి మిమ్మలను మీ కుటుంబాలను వర్ధిల్లజేసి ఆశీర్వదించునుగాక. ఇది నా కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, కీర్తన గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. సో ఆకాశమందు ఆసీనుడైన ఆయన తట్టు కన్నులెత్తినప్పుడు మన శ్రమలలో, మన బాధలలో, మన వ్యాధులలో, మన అనారోగ్యములో ఆయన మన ఎడల కృపచూపువాడు. బిడ్డలారా, మన ఎడల ఆయన కార్యములు చేయువాడు. సో ఎప్పుడు కానీ ఆయన వైపు మనం కన్నులెత్తి చూసామని అంటే ఆయన మన ఎడల ఘనమైన కార్యములు జరిగించువాడు. సో మరి ఎవరి ఎడల కానీ ఒకానొక సందర్భంలో హగరు, ఇస్మాయిలు, అబ్రహాము, శారా దగ్గర నుంచి వెలివేయబడి వాళ్ళు వెళ్ళిపోతున్న ఆ సమయంలో కూడా వారు ఆయన వైపు కన్నులెత్తి చూశారు. వెలివేయబడిన హగరు, ఇస్మాయిల్ ఆయన వైపు కన్నులెత్తి చూస్తే వారికి దాహము తీర్చి వారిని మరణము నుంచి కాపాడినాడు. చూడండి, అంటే ఎలాంటి స్థితిగతులలో ఉన్నప్పటికీ ఆయన వైపు చూస్తే, ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు కన్నులెత్తి ఆయనకు మొరపెడితే ఆయన కృపచూపువాడు. బిడ్డలారా, ఆయన కార్యములు చేయువాడు ఆయన. కాబట్టి అందుకే ఒక చక్కటి పాట కూడా ఉంది, ఆకాశమందు ఉన్న ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అని. కాబట్టి మనము ఆయన తట్టు కన్నులెత్తి మనం ప్రార్థించినప్పుడు, ఆయన తట్టు మనం కన్నులెత్తి మనం ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మన శ్రమల నుంచి విడుదలనిస్తాడు, మన వ్యాధుల నుంచి స్వస్థపరుస్తాడు, మన బాధల నుంచి, మనకు ఇబ్బందుల నుంచి, మన ఇరుకుల నుంచి ఆయన విడుదల కలుగజేస్తాడు. మన కష్టాలన్నిటి నుంచి విడుదలనిస్తాడు, మన బిడ్డలకు సహాయం చేస్తాడు. మరి ఉన్నతమైన స్థానములు మన బిడ్డలు ఎక్కున్నట్లుగా, మన ఉన్నతమైన స్థానాలు మన బిడ్డలు మరి అధిరోహించినట్లుగా, శ్రేష్టమైన చదువులు చదువునట్లుగా మన బిడ్డల ఎడల ఆయన కార్యములు చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన తట్టు కన్నులెత్తి మనం చూసి ప్రార్థిస్తామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, నీ తట్టు కన్నులెత్తి చూసినప్పుడు అయ్యా మీరు అద్భుతములు చేసేవారు, ఆశ్చర్యాలు చేసేవారు నాయన, మరణపడక నుంచి లేవనెత్తువారు తండ్రి, శ్రమల నుంచి ఓదార్చువారు అని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషూవ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.